పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి అభ్యర్థులకు అడుగడుగునా ఎదురు చూపులు తప్పడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి చేతులు దులుపుకోగా కూటమి ప్రభుత్వం మిగిలిన ప్రక్రియను పూర్తి చేసింది. ఆగస్టు నెలలో ఎంపిక జాబితాను విడుదల చేసిన హోంమంత్రి అనిత సెప్టెంబర్ నుంచి శిక్షణ ప్రారంభిస్తామని నాడు ప్రకటించారు. తుది జాబితా వచ్చి 3 నెలలు గడుస్తున్నా ట్రైనింగ్ గురించి అధికారిక ప్రకటన రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబర్లో నాటి వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియలను నిలిపివేసింది. అభ్యర్థులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించింది. పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా ఖరారు చేసింది. 6014 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. బీసీసీ, బీసీఈ కేటగిరీల్లో అర్హులు రాకపోవడంతో 86 పోస్టులకు ఎంపిక చేయలేదు. ఎంపికైన వారికి వెంటనే శిక్షణ ప్రారంభించాల్సి ఉన్నా ఇప్పటి వరకు వివిధ కారణాలతో మొదలు కాలేదు. 7500 మందికి ఏకకాలంలో శిక్షణ ఇచ్చే వనరులు రాష్ట్రంలో ఉన్నాయి. అయినా శిక్షణ మొదలు పెట్టలేదు. నోటిఫికేషన్ జారీ చేసి 3 ఏళ్లకు పైగానే అయ్యింది. ఈ 3 ఏళ్లు ఎన్నో కష్టాలకు ఓర్చాం, ఎంతో ఓర్పుతో ఉన్నామని అభ్యర్థులు చెబుతున్నారు. శిక్షణలో జాప్యం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగానికి ఎంపికైనా సరే శిక్షణ మొదలు కాకపోవడం వల్ల కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన 6014 మందిలో 810 మంది బీటెక్, ఎంటెక్, బీసీఏ వంటి సాంకేతిక కోర్సులు చేసిన పట్టభద్రులే. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత కాగా ఎంపికైన మొత్తం అభ్యర్థుల్లో 4051 మంది డిగ్రీ అంతకు మించి చదివిన వారే. ఎంబీఏ, ఎంఎస్సీ, ఎల్ఎల్బీ, ఎంఏ వంటి ఉన్నత విద్య అభ్యసించిన వారు ఎక్కువగానే ఉన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శిక్షణ విభాగం డీఐజీ సత్య యేసుబాబు తెలిపారు. డిసెంబర్ 2వ వారంలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. అభ్యర్థులకు ఈ సమాచారాన్ని అందజేస్తామని వెల్లడించారు.